అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, వామాచారంలో కౌలాచారం గురించి చెప్పారు కదా, పూర్తిగా వివరించండి. కౌలాచారం మీద. వామాచారంలో ఇంకొక ఆచారం వచ్చింది, కౌలాచారం. కౌలాచారం అంటే కులమునకు సంబంధించిన ఆచారం కౌలాచారం. ఇందులో స్త్రీలను వివస్త్రలుగా చేసి వాళ్ళను పూజ చేయటము, ఇటువంటి పద్ధతులు ఉన్నాయి. అందులో మకార పంచకము అని ఉన్నది. ఆ మకార పంచకముతో పూజా ద్రవ్యములు, పూజ చేసే విధానాలు ఉన్నాయి. మకార పంచకము అంటే మత్స్యము, మదిర అంటే మద్యము, మద్యము అంటే చేపలు, మద్యం అంటే కళ్ళు, సారాయి ఇటువంటివి. తరువాత మాంసము, ముద్రలు, మైథునం. ఇక్కడ ముద్ర అంటే తాగేవాళ్ళు నంచుకునేదానికి పక్కన పకోడీలో, బజ్జీలో, గిజ్జీలో ఏవో పెట్టుకుంటారు కదా, పిండి వంటలు. ఆ పిండి వంటలను ముద్రలు అంటారు. ఓకే. అంతేగాని మామూలుగా ఇట్లా ఏళ్లతో చూపించే ముద్రలు కాదు. ఇక్కడ ముద్రలు అంటే అవి. ఓకే. ఇవి చేపలు, మాంసము, కళ్ళు, సారాయి ఇటువంటి మత్తు పదార్థాలు. తర్వాత తినేదానికి వాటిని ఏమంటారు, నంజుళ్ళు, అవి. తర్వాత మైథునము అంటే మిథునము చేసే పని కాబట్టి మైథునం అని పేరు. మిథునము అంటే జంట. ఓకే. మిథునం ఏం చేస్తారు, జంటగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు కాబట్టి దానికి మైథునము అని పేరు. దీనికి మకార పంచకం అని పేరు. ఓకే. ఈ మకార పంచకాన్ని ఉపయోగించి చేసే పూజలు కౌలాచారంలో ఉంటాయి. ఓకే. ఈ కౌలాచారంలో సాధకుడు ఒక యోగిని స్వశక్తిం వా అన్యశక్తిం వా పీఠోపరి నిధాయ, స్వశక్తిం వా తన భార్యను కానీ, అన్యశక్తిం వా ఇతరుల భార్యలను కానీ, లేక ఇతర స్త్రీని కానీ ఎవరినైనా సరే పీఠం మీద కూర్చోబెట్టి దేవతగా భావించి ఆమెను పూజ చేయటం. ఓకే. ఇది పద్ధతి. స్వశక్తి అంటే తన భార్య కావచ్చు, అన్యుడి భార్య కూడా ఆవిడతోనే చేయాలి. ఓకే. తాను భైరవన్యాసం చేసుకొని, తాను శివుడైనట్లుగా భావించుకొని, ఆమెకు భైరవీన్యాసం చేసి, ఆమెను కూడా భైరవీన్యాసం చేసి, ఆమె శక్తిగా భావించి, శివశక్తుల సంయోగం, మేళనం జరుగుతున్నట్లుగా భావించి ఆమెతో సంభోగం చేయాలి. ఆ సంభోగం జరిపేటప్పుడు మంత్రజపం ఉంటుంది అక్కడ. ఓకే. అది అయితే ఇది చేసేదానికోసము ఆమెకు ఈ మత్స్యము, మాంసము ఇవన్నిటినీ నివేదనం చేసుకొని, ఆమె తిన్న తర్వాత ఆ భుక్తశేషము సాధకుడు స్వీకరించవచ్చు, ఇతరులకు ప్రసాదంగా ఇవ్వవచ్చు. ఓకే. ఇట్లా ఉన్నది. ఇది ఇద్దరూ తినవచ్చు. ఇద్దరూ తినటం, తాగటం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ తిండి కోసమో, ఈ తాగుడు కోసమో వీటిని ఉపయోగించుకునేదాన్ని పశుభావము అంటారు. అంటే ఈ సిద్ధాంతము ఎట్లా ఏర్పడ్డది అంటే, మనము నిత్యము చేసే కృత్యములలో నుంచే భగవద్భక్తితో ఈ కృత్యములను ఆచరిస్తూనే మనము తరించవచ్చు అని ఒక సిద్ధాంతం ఏర్పడ్డది. మనం రోజు చేసే పనుల చేతనే ఈ పనులే భగవత్ ప్రీతికరంగా చేస్తూ, తానే భగవంతుడు, తన ఎదురుగా ఉన్న స్త్రీయే శక్తి అని భావించి వీళ్ళిద్దరూ కలవటం వల్ల కలిగే ఆనందమే బ్రహ్మానంద స్ఫూర్తిని కలిగించేది అన్న భావనతో ఏర్పడ్డ సిద్ధాంతము కౌలాచార సిద్ధాంతం. ఇందులో అష్టవిధ పాశములు అంటారు. అష్టవిధ పాశములు అంటే నేను ఉన్నత జాతి వాడిని అన్న భేదభావము, నేను అందమైన వాడిని, అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని, నాది ఉన్నతమైన కులము, ఇది తినకూడదు, ఇది తినవచ్చునన్న భేదభావములు ఇటువంటివన్నీ లేకుండా, ఓకే, ఏ భావన మనల్ని ప్రతిబంధకంగా ఉంటుందో, సిగ్గు, జుగుప్స ఇటువంటి భావాలన్నిటికీ వదిలిపెట్టి వీటికి అతీతంగా చరించటము. మనిషి ఇప్పుడు మనము ఉన్నాము, నేను ఉన్నత కులం వాడిని అని, వాడు తక్కువ కులం వాడిని అన్న భేదభావన ఉన్నది. ఇది ఎట్లా పోతుంది భేదభావన అంటే, ఆ రకమైన నువ్వు పూజలు చేస్తూ ఆ రకమైన భావనలు నీకు కలిగినప్పుడు నీకు ఆ భావన పోతుంది. అందువలనే దీనికి ముఖ్యంగా రజకి, బుడికి, చైవ అని 7 రకాల కులాలు ఉన్నాయి. చాకలి వాళ్ళు, బుడుబు కుల వాళ్ళు, చండాలిని, ఇటువంటి 7 కులాల స్త్రీలు సమాజంలో ఎవరైతే తక్కువ కులములని అనుకుంటుంటారో
వాళ్లను దేవతగా కూర్చోబెట్టి వాళ్లకు పూజ చేసి ఓకే వాళ్లతో సంభోగం చేయటం. తర్వాత నీచమైన పంది మాంసము, ఇటువంటి మాంసములు నీచంగా చూస్తారు, అటువంటి మాంసములను తినటము, కళ్ళు ఇటువంటివి తాగటము, ఈ పద్ధతి అంతా దాంట్లో ఏర్పాటు చేయబడింది. దాంట్లో కొన్ని జుగుప్సాకరమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో పూర్వం రోజులలో చక్రము అని జరిగేది. ఆ చక్రము జరిగేటప్పుడు చక్రము అది ప్రత్యేకంగా రాత్రిపూట ఆ ఉపాసకులందరూ ఒకచోట చేరి ఆ చక్రార్చన చేసేవాళ్ళు. అందులో ఒక గురువు గారు తనతో పాటు ఒక భైరవిని తీసుకొని వస్తారు. భైరవి అంటే ఒక యోగిని అంటారు, భైరవి అంటారు. వాళ్ళు భైరవన్యాసం చేసుకొని గురువుగారు ఆమెతో కలవటం చేయటం ఇట్లాంటివి ఏదో అక్కడ చక్రములో ఇవన్నీ తప్పు కాదు. అక్కడ అందరూ కూర్చోటము, తినటము, తాగటము ఇట్లా ఉంటాయి. ఆ చక్రములో ఉన్నంతసేపు అందరూ సమానమే, ఎవరికి కుల ప్రసక్తి లేదు. బ్రాహ్మణని, శూద్రుడని, ఇంకొకడని ఏమీ లేదు. చక్రములో సర్వే ద్విజాహ, అందరూ ద్విజులే, అందరూ బ్రాహ్మలే చక్రములో ఉన్నంత వరకు. ఓకే, బయటికి పోతే మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆ చక్రములో ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్న తర్వాత అక్కడ తినటము ఇవంతా అయిపోయిన తర్వాత ఆ స్త్రీతో సంభోగం చేయాలి. ఓకే, ఆ సంభోగం చేసేటప్పుడు జపం. ఆ సంభోగం ఈ తాగి ఆ స్త్రీతో సంభోగం చేసేటప్పుడు నోటికి వచ్చినట్టు వదురుతుంటారు కొంతమంది. ఆ వదురులో కొంతమంది పండితులు సంస్కృత శ్లోకాలు, ఇది బంగారం చేయవచ్చు, అది చేయవచ్చు, ఇది చేయవచ్చు అన్న మాటలు కూడా కొన్ని తయారయ్యి అవన్నీ బయటికి వచ్చి నిజంగా బంగారం అవుతుందేమోనని కొంతమంది ఆ రకంగా కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ తాగుడుకే పరిమితం అయిపోయి ఈ స్త్రీలోలత్వంలో పడి భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పశుభావములు. ఈ భావాలను ఎవడైతే అధిగమిస్తాడో వాళ్ళను వీరులు అంటారు, వాళ్ళను వీరభావం అంటారు, వీర సాధకులు అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు నోటికి ప్రయోజనం ఏంటండి, పర్పస్ ఏంటి వాళ్ళకి? నేను ఇందాక చెప్పా కదా, ఈ మనం సాధారణమైన జీవితంలో చేసే పనులను చేస్తూనే భగవద్భక్తిని పొందవచ్చు. ఈ మార్గములను అర్చనకు ఉపయోగించి తాను భగవంతుడిగా మారిపోవచ్చు, తాను ఉన్నత భావాలతో జీవించవచ్చు అని చెప్పేదానికి ఈ విధానం ఏర్పాటైంది. అది కౌళాచారం. ఇప్పుడు ఇలా కౌళాచారం చేస్తే క్షుద్ర మాంత్రికుడు అని చెప్పి జనాలు కూడా సాగుకొడుతున్న సందర్భాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. కౌళాచారంలో వాళ్ళు క్షుద్ర మాంత్రికులు ఏం కాదు, వాళ్ళేం బయటపడరు, రహస్యంగా వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ చక్రం కూడా చాలా రహస్యంగా, ఆ చక్రానికి రమ్మని పిలిచేదానికి పక్కన సాధకులకు తెలిసేదానికి వాళ్ళు నోటితో చెప్పరు. కొన్ని ముద్రలు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ముద్రలు చూపిస్తే, ఆ ముద్ర చూపిస్తే ఈరోజు రాత్రికి చక్రం జరుగుతుంది అని గుర్తు. అట్లా కొన్ని ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు ఆ రకంగా ఏర్పడ్డవి అని. అయితే దక్షిణాచారంలో కూడా సమయాచారంలో ఈ ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలకు ఈ ముద్రలకు కొంచెం భేదం ఉన్నది. ఇప్పుడు యోని ముద్ర ఉన్నది, ఆ యోని ముద్ర కూడా సమయాచారులు చెప్పే యోని ముద్ర వేరు, కౌళాచారుల యోని ముద్ర వేరు. ఆ ముద్రలలో కొన్ని భేదములు ఉన్నాయి. యోని ముద్ర 7-8 ప్రకారాలుగా ఉన్నది. ఎలా చేస్తారండి యోని ముద్రలో? ఈ వేళ్లతోటే వేసి చూపిస్తారు ఆ ముద్ర బంధించి. వాళ్ళ ముద్రలు వేరు, వాళ్ళు వేళ్లతోటే చేసేది, కానీ ఆ ముద్ర వేరు. ఇక్కడ చూపించే విధానం వేరు, ఇక్కడి భావన వేరు, అక్కడి భావన వేరు. అందువల్ల ఒకరికొకరికి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేదానికోసం అవన్నీ రహస్యంగా జరిగే విషయాలు అవి. అంతేగాని వాళ్ళు కూడా బయటపడరు. అది ఒక ప్రత్యేకమైన పూజ. అందులో పూర్వ కౌళులు, ఉత్తర కౌళులు అని దాంట్లో మళ్ళా కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. పూర్వ కౌళులేమో స్త్రీని శక్తిగా భావించిన వాళ్ళు, వాళ్ళ పూజలు, వాళ్ళ విధానాలు కొంచెం తేడా ఉంటాయి. ఉత్తర కౌళులు మాత్రము స్త్రీని పూర్తిగా నగ్నంగా చేసి అక్కడ యోని స్థానంలో శ్రీచక్రాన్ని భావించి ఆ యోని కుంకుమేన ప్రక్షాళ్య ఇట్లా ఏవో మంత్రాలు ఉంటాయి, అవన్నీ చేసి అక్కడ యోని పూజ చేస్తారు. అది బాహ్య యోని పూజ రతులు వాళ్ళు. అటువంటివి రకరకాలుగా ఉన్నాయి ఆ భేదాలు. అవి ఈ రోజులలో ఇదివరకు అస్సాము, కలకత్తా ప్రాంతాలలో ఈ వామాచార పరులు, ఈ కౌళాచార పరులు ఎక్కువగా ఉండేవాళ్ళు. రాను రాను అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు అక్కడ కూడా ఈ చక్రము ఇటువంటివి జరగటం లేదు, ఊరికే ఆ భావనలతో. అయితే కొంతమంది వాళ్ళ ఇళ్లల్లోనే భైరవన్యాసం చేసుకొని భార్యతో
కలిసి చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఇది పూర్వం కూడా జరిగిందని చెప్పేదానికి మన వాళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అట్లనే ఇప్పుడు రేణుక ఉన్నది, ఎల్లమ్మ అంటారు. ఆ రేణుక మంత్రానికి ఋషి జమదగ్ని, ఆయన భర్తే, రేణుక భర్త జమదగ్ని. ఆ జమదగ్ని రేణుకను పూజించాడు కాబట్టి ఇక్కడ భర్త భార్యను పూజించాడు కదా. అవును. కాబట్టి కౌళాచార పూజలు భర్త భార్యను పూజించవచ్చు అని. ఓకే. అట్లాంటివి కొన్ని ఉదాహరణలు.